మీరు రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయ్యారు ఏయూ నుంచి లేదా అఫిలియేటెడ్ టు ఏయూ కాలేజెస్ నుంచి. మీకు మెయిన్ సర్టిఫికేట్స్ ఎక్కడి నుంచి వస్తే ఏయూ యూనివర్సిటీ నుంచే రావాలి. సో ఆఫ్లైన్లో మీరు ఓడిసిఎంఎం తీసుకోవచ్చా లేదా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చా, ఎంత ఫీ పే చేయాలి, మీరు ఓన్గా కూడా చేసుకోవచ్చా, ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, దానికి ఎన్ని వేస్ ఉన్నాయి, అలాగే నేనేం సజెషన్స్ తీసుకున్నా, నేను ఓన్గా ఎలా అప్లై చేసుకున్నా, ఈ ప్రాసెస్ అంతా మీకు చెప్తాను. కాజ్ నేను ఇది ఇవాళ రిసీవ్ చేసుకున్న పోస్ట్లో ఇది ఓడియా సిఎంఎం అనేది నేను అన్ప్యాక్ చేసి మీకు చూపిస్తాను. సో ప్రాసెస్ అంతా చెప్తాను, క్లియర్గా చూడండి. హాయ్ గాయ్స్, నా పేరు రోషిని. నేను రీసెంట్గా బీఫామ్ గ్రాడ్యుయేట్ అయ్యాను శ్రీవాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ నుంచి, పెత్తడేపల్లి. సో నేను ఓన్గా ఎలా అప్లై చేసుకున్నా, నేను అప్లై చేసింది కూడా ఆన్లైన్లోనే. సో మీరు ఓన్గా చేసుకుంటే ఎంత ఫీ అవుతుంది, కాలేజ్ నుంచి చేసుకుంటే ఎంత ఫీ అవుతుంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అంతమంది సజెషన్స్ తీసుకున్నాను. మీరు అప్లై చేసిన తర్వాత పోస్ట్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయి, ఇదంతా చెప్తాను. సో గెట్ ఇన్ ద వీడియో నా. ఇప్పుడు నేను దీన్ని అన్ప్యాక్ చేసి చూపిస్తాను మీకు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను దీన్ని అన్ప్యాక్ చేసి చూపిస్తాను. ఇది ఓడియా సిఎం అని చూపిస్తాను, ఓకేనా. ఇలా రెండు నలిపేసి ఇచ్చారు. ఈ పోస్టల్ సర్వీస్ అయితే వెరీ బ్యాడ్, దీనికి మనం రివ్యూస్ ఇవ్వలేము. కానీ ఇదిగో ఇదంతా చదివిన తర్వాత తెలుగులో సగం ఇంగ్లీష్లో ఉంది, ఏం అర్థం కాలే. కానీ వెనకాల చూసిన తర్వాత అర్థమైంది ఇది ఒరిజినల్ డిగ్రీ అని. ఇది వచ్చేసి సిఎంఎం అనమాట. సో మనకి 8th సెమిస్టర్లో ఉన్న మార్క్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తుంది, సింగిల్ మార్క్ మెమో కింద ఇస్తారు. ఇది సిఎంఎం, ఇది ఓడి. ఇదిగోని చూడండి, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయినని ఇది ఇచ్చారనమాట. సో ఓడి సిఎంఎం ఆన్లైన్ ప్రాసెస్ ఎలా అంటే, మనకి ఆంధ్ర యూనివర్సిటీకి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఆంధ్ర యూనివర్సిటీ అని క్రోమ్లో సెర్చ్ చేసిన వెంటనే మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లోకి మీరు వెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్కి కానీ లేదా అప్లై ఫర్ సర్టిఫికేట్స్ కానీ రీవాల్యుయేషన్ కానీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మీరు అప్లై ఫర్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీ పర్పస్ ఏంటి అంటే, మీకు ఓడి కావాలా సిఎంఎం కావాలా, అది మీ పర్పస్. తర్వాత మీ కోర్స్, నేను ఇప్పుడు బీఫామ్ కాబట్టి బీఫామ్ సెలెక్ట్ చేసుకుంటాను. మీరు దాంట్లో పీజీ అయినా చేయొచ్చు, లేదా కొంతమంది మాస్టర్స్ చేస్తారు, కొంతమంది ఇంజనీరింగ్స్ చేస్తారు. సో వాళ్ళ కోర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని కింద పర్పస్లో మాత్రం మీరు ఓడియా సిఎంఎం ఏదో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీకు ఎంత ఫీ పే చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి అన్నీ వాడు క్లియర్గా ఇచ్చేస్తాడు. ఓడీకి అనుకో 10th మార్క్స్ మెమో ఇవ్వాలి, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలి. నెక్స్ట్ 8th సెమిస్టర్ మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా, అవన్నీ సబ్మిట్ చేయాలి. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ప్రొవిజనల్ సర్టిఫికేట్ పీసీ అని అంటాము. ఇది మనం ఎప్పుడు తీసుకుంటామంటే ఓడి సిఎంఎం కన్నా ముందే అప్లై చేసుకుంటాం. ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఓడి సిఎం రావడానికి మనకి చాలా టైం పడుతుంది యూనివర్సిటీ నుంచి రావడానికి. సో ఈ టైంలో మనం ఏమైనా జాబ్కి వెళ్ళాలనుకున్నప్పుడు, సో నేను అన్నిట్లో పాస్ అయ్యానని చెప్పడానికి మనకు ఒక ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని ఇస్తాడు. అదేంటంటే నేను అన్నింటిలో పాస్ అయిందని చెప్పడానికి ఒక సర్టిఫికేట్ వస్తుంది. సో మనము ఓడీకి అప్లై చేసినా సిఎంఎంకి అప్లై చేసినా మన మార్క్స్ మెమోతో పాటు ఈ పీసీని కూడా మనం యాడ్ చేసి ఇవ్వాలి. మనం ఇప్పుడు ఓడీకి పెట్టాలనుకుంటున్నాం, 10th ఇస్తాం, 8th సెమిస్టర్ మార్క్స్ మెమోస్ ఇస్తాం, పీసీ ఇస్తాం, ఒక ఫోటోగ్రాఫ్ ఇస్తాం. ఇవన్నీ ఆన్లైన్లో మనం ఆల్రెడీ అప్లోడ్ చేస్తాం. అలాగే పోస్ట్లో కూడా ఏయూకి అడ్రస్ పెట్టి పోస్ట్ చేయాలి. సిఎంఎం కనుకో 10th అక్కర్లేదు, ఇంటర్ ఇవ్వాలి. ఇంటర్ నుంచి మళ్ళీ మనం బీఫామ్లో చదివిన 8th సెమిస్టర్ మార్క్స్ మెమోస్, పీసీ మళ్ళీ అన్నీ యాడ్ చేసి మళ్ళీ వేరేగా పోస్ట్ చేయాలి. ఓడీకి సిఎంఎంకి వేరువేరుగా అప్లై చేస్తాం, వేరువేరుగా పోస్ట్ చేస్తాం, ఇంతే. నెక్స్ట్ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మనం ఓడీకి సిఎంఎంకి వేరువేరుగా అప్లై చేస్తాం, కానీ ఎట్ ఏ టైం అప్లై చేస్తాం అని ఒకటే పోస్ట్లో రావాలని లేదు. ఒకసారి ఓడీ రావచ్చు, ఒకసారి సిఎంఎం రావచ్చు, ఒకటి ముందు రావచ్చు, ఒకటి వెనకాల రావచ్చు. కానీ నా కేసులో ఏంటంటే రెండు ఒకేసారి ఇచ్చేసాడు. మీరు రాలేదని చెప్పి కంగారు పడకండి, ఒక్కొక్కసారి వస్తాయి. మీ ఫ్రెండ్స్ మీరు ఒకేసారి చేసినా ఒక్కొక్కరికి ఒక్కో రోజు రావచ్చు. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకో పాయింట్ ఏంటంటే, నేను ఎలా ఇచ్చాను. సో మీరు ఆన్లైన్లో అప్లై చేస్తారు, సక్సెస్ఫుల్గా ఫీ కూడా పే చేస్తారు, డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేస్తారు, ఫోటోగ్రాఫ్ అటాచ్ చేస్తారు, అంతా అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది, ఆన్లైన్ ప్రాసెస్ అయింది. ఇప్పుడు ఆఫ్లైన్లో మీరు పోస్ట్లో మీరు ఓడీకి సిఎంఎంకి వేరువేరుగా పోస్ట్ చేయాలి ఏయూకి. సో నాకు ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఏమైతే అప్లై చేస్తామో అవన్నీ మళ్ళీ పోస్ట్లో అటాచ్ చేస్తాం, జిరాక్స్ తీస్తాం.
ఓడీకి అయితే 10th మార్క్స్ మెమోస్, ఒక ఫోటోగ్రాఫ్, పీసీ ఇవన్నీ జిరాక్స్ తీసి ఒక పోస్ట్ కింద చేసి దాంట్లో అడ్రస్ రాసి ఎవికేస్తాం. సిఎంఎం అయితే ఏంటి, ఇంటర్మీడియట్ది మార్క్స్ మెమోస్, పీసీ ఇవన్నీ పోస్ట్ పెట్టి అడ్రస్ రాసి ఎవికేస్తాం. ఇవంతా 2 ప్రాసెస్లో జరగచ్చు. మనం ఇంటి దగ్గర ఉండి పోస్ట్ ఆఫీస్ నుంచి ఇవ్వచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీకు తెలిసిన లెక్చరర్స్ ఎవరైనా ఏయూలో వర్క్ చేస్తూ ఉన్నా చదువుకుంటూ ఉన్నా వాళ్ళ ద్వారా కూడా మీరు డైరెక్ట్ ఫార్మసిటికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడే మీరు డ్రాప్ చేసేయచ్చు. దాన్ని E8 అనే డిపార్ట్మెంట్ అనమాట, బ్లాక్ పేరు. అక్కడ మీరు డ్రాప్ చేసేయచ్చు డైరెక్ట్గా. సో మీకు ఒక 2 months 1 month తర్వాత మీకు ఈ ఓడి సిఎంఎం అనేది వస్తుంది. మళ్ళీ దీంట్లో 2 ప్రాసెస్ ఉన్నాయి. తత్కాల్, ఇప్పుడు మనం ట్రైన్ టికెట్స్ ఫాస్ట్గా కావాలంటే తత్కాలలో పెట్టుకుంటాం. అలాగే మనకి ఏదైనా అవసరం అయినప్పుడు సర్టిఫికెట్స్ ఫాస్ట్గా రావాలనుకున్నప్పుడు తత్కాల్ బుక్ చేసుకుంటాం. దీంట్లో ఫీ ఎక్కువ ఉంటుంది. ఇంకో పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను కాలేజ్ వాళ్ళ ద్వారా పెట్టామనుకో వాళ్ళు ఎప్పుడు తత్కాల్కి బుక్ చేస్తారు. యాక్చువల్గా తత్కాల్కి ఓడి సిఎంఎంకి కలిపి 3600 అవుతుంది. కాలేజ్ వాళ్ళు 5000 తీసుకోవచ్చు, 4500 తీసుకోవచ్చు. అది వాళ్ళకి మార్జిన్ బట్టి వాళ్ళు తీసుకుంటారు అనమాట. మీరు ఓన్గా అప్లై చేసుకుంటే మాత్రం 1800తో పూర్తి అయిపోతుంది. అది తత్కాల్ అయితే కనుక 3600 అవుతుంది మీరు ఓన్గా పెట్టుకుంటే. లేదు మాకు లేట్గా వచ్చినా పర్లేదు అంటే కనుక 1800, తత్కాల్ అయితే 3600. ఒకవేళ మీరు కాలేజ్ ద్వారా పెట్టుకుంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. అది కాలేజ్ బట్టి ఉంటుంది. సో మీరే డిసైడ్ అవ్వండి, మీరు ఓన్గా పెట్టుకోవాలనుకుంటున్నారో లేదా కాలేజ్ ద్వారా పెట్టుకోవాలనుకుంటున్నారు. మీకు తొందరగా కావాలంటే తత్కాలు, లేట్గా వచ్చినా పర్లేదు, ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ ఏం లేదనుకుంటే స్లోగా వస్తాయి, 1800తో పూర్తవుతుంది. నేను ఓడిసిఎంఎంకి పోస్ట్కి వేయాలని చెప్పాను కదా, అక్కడ పాయింట్ మిస్ చేశాను. ఏంటంటే కావాల్సిన డాక్యుమెంట్స్లో 10th మార్క్స్ మెమోస్, పీసీ, ఫోటోగ్రాఫ్ వీటితో పాటు మనం ఆన్లైన్లో ఫీ పే చేసామని ఒక రిసిప్ట్ మనకి ఇస్తాడు. అది ప్రింట్అవుట్ తీసి అది కూడా జిరాక్స్ దీనికి అటాచ్ చేయాలి. ఓడీకి, సిఎంఎంకి పోస్ట్లో ఇవి కూడా పెడితేనే మనం ఫీ పే చేసామని వాళ్ళకి ఒక ప్రూఫ్ లాగా అనమాట. ఇది కూడా కంపల్సరీ మీరు అటాచ్ చేసుకోండి, మర్చిపోకండి. నేను ఈ ప్రాసెస్ అంతా నా ఓన్గా ఏమీ ఏదో ఆన్లైన్లో చూసి చేసేలేదు. మా టీచర్స్ నుంచి లేదా అక్కడ ఏయూలు ఇంతకుముందు చదువుకుంటున్నారు, మా అక్క వాళ్ళు కొంతమంది చదివారు, వాళ్ళ నుంచి రెఫరెన్స్ తీసుకుని నేను ఎలా పోస్ట్ చేసుకోవాలి, నేను ఎలా అప్లై చేసుకోవాలి ఇదంతా తెలుసుకుని చేసుకున్నా. సో ఈ వీడియో ఎందుకు చేశానంటే మీకు యూజ్ఫుల్ అవుతుంది. ఇది నేను సిస్టంలో చూపించి చెప్పచ్చు, ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేదు. ఆ వీడియో కూడా ఒకసారి చేస్తాను. సో మీకు దాన్ని బట్టి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని కొంతమందికి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బై.